ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం న్యాయాధిపతులు 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 4వ అధ్యాయము 31 నుండి 44వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ దినాలు ఎలా గడుస్తున్నాయి? కష్టంగా, చాలా భారభరితముగా ఈ దినాలు మీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ అలాగే ఉన్నట్లయితే మీరేమాత్రం కూడా కలవరపడవద్దు. మనకు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మనకు చాలినవాడు, మనలను మన సమస్యల నుండి విడిపించువాడు, తప్పించువాడైన దేవుడున్నాడు. నిజానికి మీరు ప్రభువుని విశ్వసిస్తున్నట్లయితే మీ జీవితానికి అత్యద్భుతమైనటువంటి ఒక నిరీక్షణ ఏమిటో చెప్పనా? దేవుడే. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన ఆదరణ, ఆయనే మన విమోచన, ఆయనే మనకు కేడం, సమస్తమును ఆయనే. ఆయన నీతో ఉన్నప్పుడు నీ జీవితం ఒకవేళ గందరగోళానికి గురవుతున్నట్లుగా అనిపించినా మేలుకరమైన చోటుకే, మేలుగల స్థితికే నీ జీవితం ప్రయాణిస్తుంది. తప్పకుండా ఆ గొప్ప మేలును మీరు చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 80వ కీర్తన 19వ వచనం. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 80వ కీర్తన రాసింది ఆసాపు. దేవుని ఆత్మ ద్వారా అతడు చేసినటువంటి ప్రార్థన ఒక కీర్తనగా మారింది. ఆది అపోస్తలులు, ఆది సంఘం, పాత నిబంధన కాలపు భక్తులు వారందరూ కూడా ఈ పాట పాడుకున్నారు. 19 వచనాలు కలిగిన ఈ కీర్తనలో 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం ఒకే భావము, ఒకే సారాంశము కలిగినటువంటి మాటలు వ్రాయబడ్డాయి. ఈ 3 వచనాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఆసాపు అంటున్నాడు, యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, మమ్మను చెరలో నుండి విడిపించుము. వాస్తవానికి ఆసాపు ఏ చెరసాలలో ఉన్నాడు? అతడు ఖైదీగా ఉంచబడింది ఏ గదిలో, ఏ చెరసాలలో? దేవుని బిడ్డలారా, అతడు ఏ చెరసాలలో లేడు కానీ అతను ఉన్న పరిస్థితులు, అతడు ఎదుర్కొంటున్న పోరాటాలు, అతని జీవితంలోకి దూసుకొచ్చిన యుద్ధ వాతావరణం, ఇదంతా కూడా అతనికి ఒక చెరసాలగా తలపింపజేసింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం ఆసాపు ఇప్పుడు అనుభవించట్లేదు. ఏదో అతన్ని పట్టి పీడిస్తున్నట్లు, ముందుకు కదలనియనట్లు, అతడు చేస్తున్నది చేయజాలకుండా అతన్ని వెనకకు ఎవరో పట్టి లాగినట్లు, ఇవన్నీ కూడా తన జీవితంలోకి ప్రవేశించినాయి. అది అతనికి ఒక చెరసాల వంటి అనుభూతిని కలుగజేసింది. అందుకని ఈ ఆసాపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా, సైన్యములకు అధిపతివగు నా ప్రభువా, ఈ చెరసాలలో నుండి నన్ను విడిపించు, మమ్మలను తప్పించు,
నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని అతడు ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా భౌతికమైన చెరసాలలో ఎక్కడ ఉంచబడకపోవచ్చు, కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే, ఆ సమస్యలే, నిన్ను పీడిస్తున్న ఆ వ్యాధి, ఆ బలహీనత, ఆ రోగము, ఆ అప్పు సమస్య, నీ మీదకొచ్చిన ఆ నింద, ఇదంతా కూడా నీకు ఒక చెరసాలగా అనిపిస్తుందేమో. అయితే ఆసాపు చేసినట్టు నీవు కూడా ఎలుగెత్తి ప్రార్థన చే, ప్రభువా ఈ చెరసాలలో నుండి నన్ను విడిపించు, నేను నిన్ను స్తుతించినట్లు ప్రభు ఈ పరిస్థితుల మీద నాకు జయము దయచేయండి అని దేవుని నువ్వు అడుగు. తప్పకుండా నీ ఉన్న చెరసాలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. నిశ్చయముగా పంజరములోండి విడిపించబడిన పక్షి రెక్కలాడిస్తూ గగన తలములో ఎగిరి ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చినట్టు నీవు కూడా నీ స్వేచ్ఛని, నీ స్వాతంత్రాన్ని అనుభవిస్తావు. నిశ్చయముగా దేవుడు మీకు మేలు చేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మా ప్రభువా, మేమున్నటువంటి ఈ చెరసాల పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. ఏ పరిస్థితులైతే మమ్మల్ని భయానికి, వేదనకి గురి చేస్తున్నాయో మా తండ్రి, మీరు సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మా ప్రియులు గురి యొద్దకే సాగి వెళ్ళినట్లుగా కృప చూపించుమని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.